అక్షంతలు తీసుకోండి. సరే అందరూ రండి అబ్బాయిలు, అందరూ రండి. నేను ఒక్కసారి మిత్రవర్ణదేశే వస్త్రం వస్త్రం విధాయ భగవాన్ శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస భాగ్యలక్ష్మి ఓకే సార్ ఫాస్ట్గా వెళ్ళండి వెళ్ళండి చిన్న సార్ ఇక్కడ ఇల్లు అందరు ఒకసారి ఒక్క నిమిషం కొద్దిగా బిల్ ఏమైనా రికార్డ్ అయిందా? మనకి చాలా సంతోషం. ఈరోజు కొరండ్ల గ్రామంలో మెయిన్ రోడ్డు మీద చాలా చక్కగా మా గౌడన్నల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట, అదేవిధంగా వివిధ దేవుళ్ళ ప్రతిష్ట జరిగింది. దాంతోపాటు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నా వంతుగా ఒక శాసనసభ్యునిగా సమస్త ప్రజలు ఇక్కడి ఓటర్ల ఆదరాభిమానంతో రెండవసారి గెలిచిన, మరి శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత నా బాధ్యతగా కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మా గౌడన్నలు కూడా సొంత డబ్బులు కూడా కొంత పెట్టుకొని చాలా చక్కగా ఆలయాన్ని రోడ్డు నిర్మించుకున్నారు. గ్రామంలోని మా ఆడబిడ్డలు కూడా అంటూ ఉన్నారు, గౌడన్నలు మంచిగా ఉండాలి, తాడి చెట్లు మంచిగా మారాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి, దాంతో పాటుగా మా గౌడనుల సంక్షేమానికి, ముఖ్యంగా నా మిత్రులు చాలా మా కుటుంబానికి దగ్గరైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు సహకారం, ఇప్పుడు మన జిల్లా మంత్రి వారి సహకారంతో మన నియోజకవర్గంలో గౌడన్నలకు ఏ సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈనాడు పిలిచి ఆహ్వానించారు. అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరు కూడా తెలుసు ఈ రోడ్డు ఉండింది, దీన్ని డబల్ రోడ్ ఇవన్నీ కూడా చేయించాం సిఆర్ఎఫ్లో. కొన్ని ముందర బ్రిడ్జులు ఉన్నాయి, పచ్చకపేట దగ్గర ఆ బ్రిడ్జులు ప్రాబ్లం అవుతున్నాయి, అవి కూడా కావాలని చెప్పి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రహదారుల మంత్రిని అడిగినాం. అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తూ నిరంతరం మీ సమస్యలు ఏదన్నా పరిష్కరిస్తాం. మీరందరూ గౌడన్నలే కాక ఇక్కడ రైతన్నలు కూడా ఉన్నారు. సగం మంది పైన ఇప్పటికే రుణమాఫీ అయింది, కొందరు కాలేదని చెప్పి అంటున్నారు. వారందరికీ కూడా తప్పకుండా చేయిస్తాం. దానికి కొన్ని కారణాలనే ఆధార్ కార్డులో తప్పు పడడము, బ్యాంక్ అకౌంట్ తప్పు పడడం, లేదా రేషన్ కార్డు లేకపోవడము,
ఒకటే ఇంట్లో 2-3 ఉండడం అవుతున్నాయి. కొందరికి 2 లక్షల పైన ఉన్నాయని వస్తాయి. అవన్నీ కూడా సవరించుకుంటూ తప్పకుండా చేస్తాం. ఒక విషయం అందరూ కూడా గమనించాలి, గత ప్రభుత్వంలో కూడా చేసినాం. ₹1,00,000 చేయడానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. 25,000, 50,000, 75,000, 1,00,000 4 సంవత్సరాలు పట్టింది. రెండవసారి ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ ఎలక్షన్ల ముందు కొంత చేసినాం. ఈసారి ప్రభుత్వం వచ్చి ఇంకా 8 నెలలు, ఇంకా 9 నెలలు కూడా పడలేదు. సగం మంది పైన వచ్చేసినాయి. మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా వస్తాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారి పక్షాన నేను భరోసా ఇస్తా ఉన్నా. మొన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. కాబట్టి నిన్న రాత్రి కూడా స్క్రోలింగ్ చూసినా మీ అందరికి కూడా 41 లక్షల మందికి వస్తాయి. ఇప్పుడు సగం మందికి వచ్చినాయి, ఇంకా సగం మందికి వస్తాయని చెప్పింది. ఖచ్చితంగా చేయడం ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా ఉంది. తర్వాత రైతు భరోసా కూడా వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ కాకుండా మనం ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసుకున్నాం. మీ పక్షాన నేను కూడా ఉంటా. మీ ఆశీర్వాదంతో గెలిచినామని తప్పకుండా మీకోసం నిరంతరం అందుబాటులో కూడా ఉంటా. మీకు ఏది ఉన్నా కానీ మీకోసం నేను నా ఆఫీసు, మా పిఏలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. నిరంతరం మీకు అందుబాటులో ఉంటారని చెప్తే థ్యాంక్ యూ.